హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ దిలీప్ మర్గన్. వెల్కమ్ టు TEDMED. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనమే తెలుసుకోబోతున్నామో తెలుసా, ల్యాప్టాప్ మెయింటెనెన్స్ టిప్స్ని ఈరోజు తెలుసుకోబోతున్నాం. చాలామంది ల్యాప్టాప్ పర్చేస్ చేస్తారు, బట్ తెలుసో తెలియక వాళ్ళ యొక్క ల్యాప్టాప్ లైఫ్ స్పాన్ని వాళ్ళే తగ్గించేసుకుంటారు. సో ఈ ల్యాప్టాప్ లైఫ్ స్పాన్ ఎలా తగ్గుతుంది, లైఫ్ స్పాన్ పెంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అ వీడియో. ఫ్రెండ్స్, మనలో తెలుసో తెలియకో ల్యాప్టాప్లో పవర్ ఫెయిల్యూర్ ఇష్యూస్, ల్యాప్టాప్ బ్యాటరీ బ్యాకప్ అనేది విపరీతంగా పడిపోవడం, ఇలాంటివి గమనిస్తూ ఉంటాం. దీనికి మేజర్ కారణాలు మనం చేసిన తప్పులు ఏంటి అనేది ఇప్పుడు చూసుకున్నట్టయితే, చాలామంది ల్యాప్టాప్ ఏం చేస్తారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాకెట్ కనెక్ట్ చేసేస్తారు, కనెక్ట్ చేసేసి స్విచ్ ఆన్ చేసేస్తారు, తర్వాత తీసుకొచ్చి ల్యాప్టాప్కి ఆ ఛార్జింగ్ పోర్ట్ కనెక్ట్ చేస్తారు. ల్యాప్టాప్లో మొత్తం అంతా కూడా కాంపాక్ట్ సైజ్ ఉంటుంది, అల్ట్రా కాంపాక్ట్ సైజ్. ఎందుకంటే మనకి సైజ్ అనేది చాలా ఎంతవరకు వీలైతే అంతవరకు రిడ్యూస్ చేయడానికి మనకి బ్రాండ్స్ తయారు చేస్తూ ఉంటాయి. అయితే ఇలాంటప్పుడు మనం ఏమైనా సరే పవర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల మనకి ఒక మదర్ బోర్డ్లో ఒక చిన్న రెసిస్టెన్స్ ఫెయిల్ అయినా సరే మొత్తం అది ల్యాప్టాప్ సర్క్యూట్ బోర్డ్ మొత్తం కాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ల్యాప్టాప్కి పవర్ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పోర్ట్ని కనెక్ట్ చేయండి, తర్వాత సాకెట్కి కనెక్ట్ చేసి మీరు స్విచ్ ఆన్ అయితే చేయండి. అంతేగాని ఫస్ట్ అక్కడ స్విచ్ ఆన్ చేసేసి ఆ పోర్ట్ని తీసుకొచ్చి ఇక్కడ కనెక్ట్ చేయకండి, ఇది చాలా తప్పు. సెకండ్ ఏం చేస్తారంటే, చాలామంది జనరేటర్ మీద చాలామంది ఈ ఛార్జింగ్ పెడుతూ ఉంటారు. జనరేటర్ అంటే ఎప్పుడైనా పవర్ ఫెయిల్యూర్ అయ్యేటప్పుడు కొంతమందికి జనరేటర్స్ ఉంటాయి ఫ్లాట్స్లో. వీళ్ళు ఎటువంటి సమస్య వచ్చినా సరే మీరు జనరేటర్ మీద ల్యాప్టాప్ని ఛార్జ్ చేయకూడదు. ల్యాప్టాప్ అనే కాదు, కొన్ని ఏ గ్యాడ్జెట్ అయినా సరే చేయటం అంత మంచిది కాదు. ఎందుకో తెలుసా, మీరు ఎప్పుడైనా సరే జనరేటర్ ఆన్ చేసేటప్పుడు మీరు పెళ్ళిళ్ళకి గట్ట వెళ్తారు కదా, అక్కడికి వెళ్ళేటప్పుడు చెక్ చేయండి. అక్కడ లైట్స్ అన్నీ కూడా మీకు జనరేటర్ స్టార్టింగ్ అవుతూ ఉంటుంది. అంటే అక్కడ లోపల ఉండే పిస్టన్స్ అనేవి పవర్ని జనరేట్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే పిస్టన్స్ పవర్ని జనరేట్ చేస్తాయో అప్పుడు మనకి పవర్ వస్తుంది. ఎప్పుడైతే పిస్టన్స్ అనేవి రెస్ట్ తీసుకుంటాయో అప్పుడు మనకి పవర్ అనేది ఆఫ్ అవుతుంది. సో ఇది మీరు గమనించలేరు, ఎందుకంటే ఇది ఒక మైక్రో సెకండ్స్లో జరిగిపోతుంది. సో ఈ చర్యను మీరు గమనించాలి అని అంటే సింపుల్గా ఏం చేస్తారు అని అంటే, ఏదైనా ట్యూబ్ లైట్ కానీ ఏమైనా చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు తెలుస్తుంది ఇలా మిస్కులాడుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే, పవర్ అనేది కంటిన్యూస్గా ఉండదు, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మీ ల్యాప్టాప్ పోయే అవకాశం ఉంది. నాకు హుదూద్ వచ్చేటప్పుడు నా ల్యాప్టాప్ లెనోవో ల్యాప్టాప్ నేను పాతగా వాడేది. సో నేను అలా కనెక్ట్ చేయడం వల్ల మాత్రమే పీసీ అయితే పోయింది. అప్పుడు నాకు అంతగా తెలియదు. ఆ తర్వాత దానికి కారణాలు ఏంటి అని వెతకడం స్టార్ట్ చేస్తే నాకు వచ్చిన బెస్ట్ ఆన్సర్ అది. సో అప్పటి నుంచి నేను అసలు దాని మీద అయితే వాడను. రెండోది, చాలామంది ట్రైన్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. చాలామంది ఏం చేస్తారు అని అంటే, ఫర్ ఓన్లీ మొబైల్ అని అక్కడ రాసి ఉంటుంది, కానీ మొబైల్కి ఇచ్చే అవుట్పుట్ అంతా 1 ఆంపియర్ 2 ఆంపియర్, కానీ ఆ సాకెట్ అంతవరకే సపోర్ట్ చేసేది. అండ్ ఇంకా ఎక్కువ కూడా జనరేట్ చేయగలదు, బట్ డైరెక్ట్గా మనం బ్యాటరీ మీద పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది అయితే ఫేస్ అవుద్ది. మన ఇంటికి వచ్చే ఏసీ కరెంట్ లాగా అయితే ఉండదు. ఓకే, సో డీసీ అనేది చాలా చాలా డేంజరస్. ఓకే, సో చాలామంది రిజర్వేషన్ కంపార్ట్మెంట్స్లో ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టి వాడుతూ ఉంటారు. అలా ఎప్పుడు చేయబాకండి, అలా చేస్తే మీకే లాస్. ఓకే, అందుకే వాళ్ళు అక్కడ ఓన్లీ ఫర్ మొబైల్ అని కూడా రాశారు. ఏమైనా జరిగితే అడగటానికి కూడా మీకు అవకాశం లేదు. కానీ ఎవరైతే అదే ట్రైన్లో ఏసీలో ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మళ్ళీ కొంచెం పవర్ అది పెంచి వాళ్ళకి ఇచ్చే సాకెట్స్కి మాత్రం ల్యాప్టాప్ ఛార్జింగ్ చేసుకునేలా పెడతారు, రెండోది మొబైల్ ఛార్జింగ్ చేసుకునేలా పెడతారు. సో మీరు ఏసీ కంపార్ట్మెంట్లో కానీ ట్రావెల్ చేస్తే నో ప్రాబ్లం, యూజ్ చేయొచ్చు ల్యాప్టాప్ని. లేకపోతే మాత్రం నార్మల్ రిజర్వేషన్ కంపార్ట్మెంట్స్లో ట్రావెల్ చేస్తే మాత్రం ఆ కంప్యూటర్కి ఛార్జింగ్ అనేది పెట్టొద్దు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే కార్లో కూడా ఛార్జింగ్ పెడుతూ ఉంటారు. ఇఫ్ ఎనీథింగ్ ఇంపార్టెంట్ పెట్టండి, తప్పలేదు. కార్లో ఛార్జింగ్ పెట్టాలన్న ఐడియానే మీ మైండ్లో నుంచి తీసేయండి. కార్లో ఛార్జింగ్ పెట్టడం కూడా మంచిది కాదు. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే, మీ బ్యాటరీ బ్యాకప్ పోవచ్చు, లేదా మీ ల్యాప్టాప్ అయినా పోవచ్చు. నెక్స్ట్, మీ ల్యాప్టాప్ ఎలా లేదన్నా సరే మనకి డస్ట్ పార్టికల్స్ని కలెక్ట్ చేసింది. ఈ డస్ట్ పార్టికల్స్ని ఎలా కలెక్ట్ చేసింది? మీ ల్యాప్టాప్లో గేమింగ్ ల్యాప్టాప్ అంటే 2 ఫ్యాన్స్ ఉంటాయి. అదే మనకి నార్మల్ ఆఫీస్ ల్యాప్టాప్ అయితే 1 ఫ్యాన్ అనే మినిమం ఉంటుంది. ఈ ఫ్యాన్ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే, ఫ్రెష్ ఎయిర్ని తీసుకొని హాట్ ఎయిర్ని బయటికి బ్లో చేయటమే ఈ యొక్క ఫ్యాన్ లక్ష్యం. ఈ ఫ్యాన్ ఫ్రెష్ ఎయిర్ని తీసుకుంటున్నప్పుడు మన ఎయిర్లో మాయిశ్చర్ ఉంటుంది, డస్ట్ ఉంటుంది, చాలా రకాల బ్యాక్టీరియా ఇవన్నీ ఉంటాయి, ఫంగస్ ఇవన్నీ ఉంటాయి. అవి ఏవి మనకు కనబడకపోయినా మన ల్యాప్టాప్ లోపలికి తీసుకుంటూనే ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, మన ల్యాప్టాప్లో ఉండే మెకానికల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు 4 మంత్స్కి ఒక్కసారైనా సరే
ల్యాప్టాప్ని క్లీన్ చేయండి. మీరేం చేయొచ్చు అంటే ఏ ల్యాప్టాప్లో అయినా సరే ఆ బ్రాండ్ ఏం చేస్తుంది అంటే ఫ్యాన్ కంట్రోల్ అనేది చేసుకునే అవకాశం అయితే ఇస్తుంది. సో దానికి మీరు ఏం చేస్తారు అంటే గేమ్ మోడ్లో కానీ లేకపోతే ఫుల్ మోడ్లో కానీ పెట్టారు అనుకోండి, సో ఫ్యాన్స్ అనేవి ఫుల్ స్పీడ్లో తిరగటం స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఫ్యాన్స్ ఫుల్ స్పీడ్లో తిరుగుతాయో లోపల ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నింటినీ తీసుకొచ్చి బయటికి పంపించేస్తుంది. సో దీనివల్ల మీ మెకానికల్ పార్ట్స్ కొంచెం ఎక్కువ కాలం సర్వీస్లో ఉంటాయి. ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే బుక్స్ ఇవన్నీ కూడా దాని మీద పెడుతూ ఉంటారు ల్యాప్టాప్ మీద. అలా ఎప్పుడు చేయకూడదు ఫ్రెండ్స్. ఆ అలవాటు ఏమైనా ఉంటే పక్కాగా తీసేయండి. ల్యాప్టాప్ మీద వెయిట్ పెరిగే కొద్దీ మీ స్క్రీన్ డిస్ప్లేకే డ్యామేజ్ తప్ప ల్యాప్టాప్లో కింద ఉండే పార్ట్స్కి ఏమి డ్యామేజ్ ఉంటుంది. కానీ స్క్రీన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. వన్స్ అది ఒకవేళ మన కర్మకాలి డ్యామేజ్ అయితే దాని కాస్ట్ కూడా ఓ రేంజ్లో ఉంటుంది. కాబట్టి ఎక్కడ టేబుల్స్ లేనట్టు మీరు ల్యాప్టాప్ మీద అయితే బుక్స్ని ప్లేస్ చేయకండి. నెక్స్ట్ చాలామంది ఏం చేస్తారు అంటే ఒకవేళ ల్యాప్టాప్ 1 month 2 months వాడడం అవ్వటం లేదు. సో అలాంటప్పుడు మీరు ల్యాప్టాప్ బ్యాగ్లో పెట్టేసి అలా వదిలేయకండి. ఓకే, సో దానివల్ల ఏమవుతుందని అంటే ల్యాప్టాప్కి వెంటిలేషన్ అనేది మినిమం కావాలి. ఆ ల్యాప్టాప్ అనే కాదు, మీకు పీసీ అయినా సరే వెంటిలేషన్ అనేది మినిమం కావాలి. అలా వెంటిలేషన్ అనేది ఆ బ్యాగ్లో ఉండదు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మీ ల్యాప్టాప్ అనేది కరప్ట్ అయ్యే అవకాశం ఉంది. అసలు ఆన్ అవ్వదు, జస్ట్ బ్లాక్ కలర్ స్క్రీన్ వచ్చేస్తూ ఉంటుంది. సాఫ్ట్వేర్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇలా ఎన్నో రకాల కాంప్లికేషన్స్ వస్తాయి. అందుకని మీరు ఎప్పుడైనా 2 months ఇలా వాడడం అనుకుంటే మీరు జస్ట్ దాని మీద ఒక స్మూత్ క్లాత్ని వేసేసి అలా వదిలేయండి. ఫ్రెష్ ఎయిర్ని అది తీసుకుంటూ ఉంటుంది. ల్యాప్టాప్ కూడా నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ అయితే వచ్చాయి. సో యాంటీ థెఫ్ట్ బ్యాగ్స్ కూడా రావడం జరిగింది. అండ్ వాటి యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాంటివి వాడండి. లేదనుకుంటే ఆఫీస్ ల్యాప్టాప్స్ పెట్టుకునేలాగా కొన్ని బ్యాగ్స్ అయితే ఉంటాయి. అవి కూడా కింద లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీకు యూస్ఫుల్. ల్యాప్టాప్ మాత్రం పక్కాగా బ్యాగ్ అయితే మంచి బ్యాగ్ని తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా ల్యాప్టాప్ పడిపోయే అవకాశం వచ్చినా సరే దానికి ఏం డ్యామేజ్ కలగకుండా ఉండడానికి. ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే ల్యాప్టాప్ని బెడ్ మీద పెట్టి వర్క్ చేస్తారు. ఏంటి బెడ్ మీద పెట్టి చేసినా కూడా తప్పేనా అన్న మీరు చాలామంది అడుగుతారు. ఎస్, ఎందుకు తప్పంటే మన ఎయిర్లో ఉండే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ని ఏది అట్రాక్ట్ చేస్తుంది అంటే ఇవి. ఓకే, ఈ క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్ చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. మరి మన యొక్క బెడ్ మీద బెడ్షీట్ వేస్తాం, మరి దాని మీద ఎంత డస్ట్ ఉంటుంది. ఆ డస్ట్ మొత్తాన్ని నేను ఇందాక చెప్పాను, ఇన్లెట్ తీసుకుంటుంది ఎయిర్. ఆ ఎయిర్ ఇన్లెట్ తీసుకునేటప్పుడు డస్ట్ను కూడా లోపలికి తీసుకొని బయటికి హాట్ ఎయిర్ని బ్లో చేస్తుంది. సో లోపలికి వెళ్ళే డస్ట్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేస్తే పర్వాలేదు, లోపలే ఉండిపోతే మీకే లాస్. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా బెడ్ మీద ల్యాప్టాప్ని పెట్టి వాడొద్దు. మరి ఎక్కడ పెట్టి వాడతాం? మీ ల్యాప్ మీద పెట్టి ల్యాప్టాప్ వాడండి. ఇలాంటి సోఫాస్ మీద కానీ ఎక్కడా కూడా పెట్టడానికి వీల్లేదు. మీకు టేబుల్స్ కానీ లేకపోతే ఇగోండి, ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. సో ఇది ఒక టేబుల్ మెట్. నేను ఇది కొంటాను నేను ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడో టీవీలో యాడ్ వస్తే ఎవరు కొంటారు, ఎందుకు యూస్ఫుల్ అని చెప్పేసి. కానీ ఇదైతే నాకు చాలా చాలా యూస్ఫుల్ అయితే అయ్యింది. ఎందుకంటే ల్యాప్టాప్ని చాలా చక్కగా మనకి దగ్గరగా తీసుకొని ఇలా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంతవరకు కూడా వచ్చేస్తుంది. సో టేబుల్ మెట్ ఎవరైనా సరే పర్చేస్ చేద్దాం అనుకుంటే చేయొచ్చు, చాలా బాగుంది. కాకపోతే ఇందులో నెంబర్ ఆఫ్ టేబుల్ మెట్స్ అయితే ఉన్నాయి. బెస్ట్ ఏంటి అనేది మీరు రివ్యూస్ బట్టి తీసుకోండి. నేను తీసుకున్నది అయితే మాత్రం కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇందులో డబుల్ టేబుల్ మెట్ కూడా వచ్చేసింది, ఒక 1800 ఎంతో. సో అది మీరు తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. సో ఇలాంటి వాటి మీద మీరు ల్యాప్టాప్ని ప్లేస్ చేసేసి కవర్ చేసి ఉంచారనుకోండి, అది చాలా వరకు మంచి పద్ధతి అని నేను చెప్తాను. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చాలా మందికి సీడీ డ్రైవ్స్ ఉంటాయి కదా. ఆ సీడీ డ్రైవ్స్లో చాలామంది ఐదర్ విండోస్ సీడీ అనే పెట్టి వదిలేస్తారు, లేదా డ్రైవర్ సీడీ అనే పెట్టి వదిలేస్తారు. అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకండి ఫ్రెండ్స్. మీకు ఆ సీడీ యూజేజ్ అయిపోయిన తర్వాత బయటికి తీసి ఎక్కడైనా భద్రపరచుకోండి తప్ప ల్యాప్టాప్లో వదలొద్దు. దానివల్ల సిస్టమ్ కరప్ట్ అయ్యే అవకాశం ఉంది. రెండోది ఏంటి అంటే ఊరికే మనకి పవర్ కన్సంప్షన్ అయితే అవుతూ ఉంటుంది. మీకు తెలుసో తెలీదో, ఎందుకు తెలీదు, ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి అదే రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా గమనించండి. ఓకే, సో మీరు దాన్ని ఎటువంటి ఆపరేషన్ చేయకపోయినా అది ఆటోమేటిక్గా ఒక్కోసారి రన్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే సీడీ మీ యూజేజ్ అయిపోయిన తర్వాత బయటికి తీసేయడమే బెస్ట్. నెక్స్ట్ చాలామంది ఏంటంటే బయట సన్లైట్లో వాడుతూ ఉంటారు. అలా సన్లైట్లో వాడటం వల్ల మీ స్క్రీన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. నెంబర్ 2 ఏంటి అని అంటే మనకి ల్యాప్టాప్లో హీట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు బయట ఎప్పుడైతే 40 degrees టెంపరేచర్ దాటిపోయిందో అప్పుడు ల్యాప్టాప్ని ఏసీ రూమ్లోనే పెట్టమని చెప్తాను. ఎందుకంటే ల్యాప్టాప్లో కూడా చాలా వరకు టెంపరేచర్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, ర్యాండమ్గా చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మనకి ర్యామ్స్ కానీ లేకపోతే విండోస్ ఓఎస్ కరప్ట్ అవటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ల్యాప్టాప్కి ఇలాగే వస్తుందని అయితే మనం చెప్పలేం. ఎలా అయినా రావచ్చు ల్యాప్టాప్కి ఆపద అనేది. సో మనం మాత్రం ఇలా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా సరే 40 degrees టెంపరేచర్ దాటిన తర్వాత మీరు ల్యాప్టాప్ బయట వాడడం అనేది చేయకండి. ఓకే, ఏంటి దీనికోసం నేను ఏసీ పెట్టించుకొని ఏసీలో వాడాలా అని మీకు చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఎస్బీఐ ఏటీఎంకి కానీ హెచ్డిఎఫ్సి ఏటీఎంకి కానీ వెళ్తే ఎయిర్ కండిషనర్ మన కోసం ఏంటి 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోయే వాళ్ళం మన కోసం కాదు.
అక్కడ హీట్ అనేది చాలా ఎక్కువగా జనరేట్ అయిపోతూ ఉంటే లోపల ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజ్ అవుతాయనే మనకి ఏటీఎంలో ఏసీ పెడతారు. ఏటీఎంలో పెట్టే ఏసీ మనకు కాదు, మిషన్కి. సో మిషన్ అనేది మళ్ళీ కంప్యూటర్ ఎంత కూల్ పాయింట్లో ఉంటే అంత మంచిది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఏం చేస్తారు అని అంటే టీవీ పక్కన పెడుతూ ఉంటారు, ల్యాప్టాప్ని స్పీకర్స్ పక్కన పెడుతూ ఉంటారు, లేకపోతే మైక్రోవేవ్ దగ్గరలో ఎవరు పెట్టరు, ఒకవేళ పెడితే పెట్టకూడదు. నెక్స్ట్ మనకి ఫ్రిడ్జ్ మీద కానీ లేదన్నట్టయితే ల్యాప్టాప్ స్క్రీన్ మీదే మీరు ఈ మొబైల్ పెట్టడం, ఇలాంటివి చాలామంది చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇవి ఎప్పుడు చేయబాకండి. లేదు నేను ఇది చేయడం వల్ల ఏం జరుగుతుందో నాకు తెలుసుకోవాలి అనే కుతూహలం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇది తీసుకొని ఒక 1 month జస్ట్ ల్యాప్టాప్ మీద పెట్టండి. మీ ల్యాప్టాప్ స్క్రీన్ అనేది ఐదర్ లైన్స్ అయినా వచ్చేస్తుంటాయి, లేదు అనుకుంటే బ్లూ కలర్ ఫ్లాషింగ్ అయినా అవుతూ ఉంటుంది. సో స్క్రీన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని జనరేట్ చేస్తుందో, మ్యాగ్నెట్స్ అనేవి దానికి ఉన్నాయో అది ల్యాప్టాప్ దగ్గరలోనే ఉండకూడదు ఫ్రెండ్స్. ఓకే, అందుకనే ఎట్టి పరిస్థితుల్లో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏవైతే జనరేట్ చేస్తుందో దాన్ని మనకి ల్యాప్టాప్ మీద కానీ ల్యాప్టాప్ పక్కన కానీ ఉండకుండా చూసుకోండి. లేదు మీ ల్యాప్టాప్ స్పీకర్స్ పోవాలంటే ఏం చేయాలో తెలుసా? మనకి ల్యాప్టాప్ స్పీకర్స్ ఉంటాయి కదా, ఆ స్పీకర్స్ దగ్గర మీరు పిన్నిస్లు కానీ లేకపోతే ఏమైనా ఐరన్ ఇవి ఉంటాయి చూసారు కదా, వాటిని జస్ట్ ఒక 1 month అలాగా పెట్టి చూడండి. ఓకే, స్పీకర్స్ ఎలా డ్యామేజ్ అయిపోతాయో చూడండి. నెక్స్ట్ బ్యాటరీ మీకు ఎక్కువ కాలం రావాలి, బ్యాటరీ లైఫ్ స్పాన్ పెంచుకోవాలి అనుకుంటే మీకు 3 different మోడ్స్ ఉంటాయి. ఏ ల్యాప్టాప్లో అయినా సరే 3 మోడ్స్ ఉంటాయి బ్యాటరీని యూజ్ చేయడానికి. ఒకటి పవర్ సేవింగ్ మోడ్ ఉంటుంది, అండ్ రెండోది నార్మల్ బ్యాలెన్స్డ్ మోడ్ ఉంటుంది, నెక్స్ట్ ఫుల్ కెపాసిటీ మోడ్ ఉంటుంది. ఈ ఫుల్ కెపాసిటీ మోడ్లో ఏం జరుగుతుంది అని అంటే మీరు ల్యాప్టాప్ ఛార్జ్ చేసేటప్పుడు 100% ఛార్జింగ్ ఎక్కిపోతుంది, మళ్ళీ డిశ్చార్జ్ అయిపోతుంది. ఈ బ్యాలెన్స్డ్ మోడ్ ఏదైతే ఉందో 80% వరకు ఛార్జింగ్ ఎక్కుతుంది. అక్కడి నుంచి ఆ 80 to 100 ఎక్కడానికి మీకు దాదాపుగా ఎలా లేదన్నా సరే ఒక 1 hour తీసుకోవచ్చు, కొన్ని ½ an hour తీసుకోవచ్చు. కానీ ఈ 0 to 80 చాలా ఫాస్ట్గా ఎక్కిపోతాయి. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ల్యాప్టాప్ బ్యాటరీ యొక్క లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. అదే మీరు పవర్ సేవింగ్ మోడ్లో పెట్టారనుకోండి 60% వరకు మాత్రమే ఫుల్ ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కుద్ది, అక్కడి నుంచి చాలా స్లోగా ఎక్కుతుంది. మరి ఈ మూడిట్లో దేన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అని అంటే ఎవరైతే రెగ్యులర్గా పవర్ని కనెక్ట్ చేసి వాడాల్సిన పరిస్థితి ఉండే వాళ్ళకి పవర్ సేవింగ్ మోడ్ పెట్టుకోండి. రెండోది ఎవరైతే నార్మల్గా వాడతారో వాళ్ళు బ్యాలెన్స్డ్ మోడ్ పెట్టుకోండి. ఎవరైతే ఫుల్గా ఇంకా ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టేసి ఇంకా బయటికి వెళ్ళి ప్రెజెంటేషన్స్ అవి చూపిస్తూ ఉంటారో వాళ్ళు ఫుల్ కెపాసిటీ మోడ్లో వాడుకోండి. బట్ బ్యాటరీ అనేది ఫుల్ కెపాసిటీ మోడ్లో వాడడం వల్ల మీ బ్యాటరీ లైఫ్ స్పాన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోలో మనం ల్యాప్టాప్ మెయింటెనెన్స్ టిప్స్ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఇప్పటి వరకు అన్ని మనం ఫిజికల్గా చేసాం ల్యాప్టాప్కి చేయాల్సినవన్నీ. నెక్స్ట్ మనం చేయాల్సింది మెంటల్గా, అంటే సాఫ్ట్వేర్ పరంగా మన ల్యాప్టాప్ని ఏ రకంగా వాడుకుంటే మంచిది, ల్యాప్టాప్కి ఏ రకంగా మనకి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.